హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్. సో ఈ రోజు మన వీడియో వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి, అసలు తన ఇంటెన్షన్స్ ఏంటి, మీకోసం ఏమైనా స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారా, ఈ కనెక్షన్ లో ఏమైనా పాజిటివ్ గ్రోత్ వస్తుందా అనేది చెక్ చేద్దాం. ఓకే, సో ఈ వీడియో చూసే టైంకి తను ఎగ్జాక్ట్ గా మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మీకు అదంతా స్కిప్ చేసేసేయండి. సో అట్లీస్ట్ ఒక 30 to 40% కనుక రెజనేట్ అయితే మీ వీడియో, లేదు అంటే మీ వీడియో కాదు, జస్ట్ స్కిప్ చేసేసేయండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. ఓకే, సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, అది పెట్టుకుని కాంటాక్ట్ అవ్వండి. సో మీరు ఎవరికోసం అయితే వీడియో వాచ్ చేస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకుని తన ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి, సో దట్ ఎనర్జీస్ కరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ ద రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. What are the current energies of my collective partner? Page of Wands. Okay. Hierophant. Wow. Okay. సో ఈ పర్సన్ అయితే చాలా చాలా డీప్ థింకింగ్ లో ఉన్నారండి. ఈ కనెక్షన్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక వేలో ఆలోచిస్తున్నారు. అండ్ మీరు ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్నాము, ఈ కనెక్షన్ ఇంకా కమిట్మెంట్ ఆర్ ఎల్స్ మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్నాము అని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా ఒక మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనే ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీస్ తో మీ పర్సన్ ఉన్నారనమాట. అంటే మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి ఆర్ ఎల్స్ మ్యారేజ్ కోసం మీతో డిస్కస్ చేయాలి అనే ఒక ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సో లెట్స్ క్లారిఫై. ఒక పాజిటివ్ వేలో ఈ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారు, లైక్ కైండ్ ఆఫ్ ప్లాన్ చేస్తున్నారు. సో తను ఏం ప్లాన్ చేస్తున్నారు ఏంటి, జస్ట్ క్లారిఫై. Universe, please clarify why Page of Wands. What is going on with Page of Wands? What are my collective partners thinking about them? Why they are in Page of Wands energy? Please clarify, Universe. Why are they in Page of Wands energy? The Sun. Okay. Wow. Wheel of Fortune. Okay. 4 of Cups and the Empress. Wow. సో ఇక్కడ ఏంటి అంటే ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక వెరీ 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 ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి ప్లాన్ చేస్తున్నారు, ఒక సక్సెస్ తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. లిటరలీ ఒక హ్యాపీ ఎండింగ్ రావడానికి ఈ పర్సన్ ఏదో ప్లాన్ చేస్తున్నారు మీకు తెలియకుండా. ఎందుకు అంటే ఈ పర్సన్ మీ వాల్యూ అర్థం చేసుకున్నారు, మీ కనెక్షన్ యొక్క వాల్యూ అర్థం చేసుకున్నారు, మీ ఇంపార్టెన్స్ తెలుసుకున్నారు, ఈ కనెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ గ్రేట్నెస్ తెలుసుకున్నారు. బికాస్ మీరు లేకుండా ఈ పర్సన్ అసలు ఇన్ని రోజులు ఎలా ఉన్నారు అనే కైండ్ ఆఫ్ ఎనర్జీస్. బికాస్ ఈ పర్సన్ చాలా 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 ఓవర్ థింక్ చేశారు, చాలా ఇంట్రోస్పెక్టివ్ ఎనర్జీస్ లో ఉన్నారనమాట ఇన్ని డేస్. సో మీ పాస్ట్ ఎలా ఉన్నా కూడా ఈ పర్సన్ చాలా ఓవర్ థింక్ చేశారు. ఈ పర్సన్ మీరు ఎంత లవ్ ఆఫర్ చేయాలి అని ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తూనే వచ్చారు ఇన్ని డేస్ పాస్ట్ లో. సో దానివల్ల ఈ పర్సన్ కి ఒక రియలైజేషన్ అనేది వచ్చింది. చాలా చాలా ఓవర్ థింకింగ్ లోకి వెళ్ళిపోయి, చాలా స్టబర్న్ ఎనర్జీస్ లో, స్టాగ్నెంట్ ఎనర్జీస్ లోకి వెళ్ళిపోయి, చాలా 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 ఒక కైండ్ ఆఫ్ స్టాగ్నెంట్ ఎనర్జీస్ లో ఉండిపోయి మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ జస్టిస్ చేయలేదు ఈ కనెక్షన్ కి పర్సన్. మీకు ఒక కైండ్ ఆఫ్ బర్డెనే ఇచ్చారు ఈ పర్సన్. మీరేమో చాలా లవ్ కావాలి అని అనుకున్నారు, చాలా చాలా టవర్ మూమెంట్స్ జరిగాయి, చాలా నెగిటివ్ ఎనర్జీస్ జరిగాయి, బట్ అది మీ మంచికే జరిగింది. బికాస్ ఇప్పుడు ఈ పర్సన్ మీ వాల్యూ అర్థం చేసుకున్నారు. అందుకనే ఇప్పుడు ఒక మంచి వేలో ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నారు. బికాస్ ఈ పర్సన్ కి మీరే తన హ్యాపీనెస్, మీరుంటేనే తన లైఫ్ బాగుంటుంది, తన రిమైనింగ్ లైఫ్ ఏదైతే ఉందో అది మీతో ఉంటేనే హ్యాపీగా ఉంటారు ఈ పర్సన్ అని ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు.
బికాస్ మీరు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు. మీ ఎనర్జీస్ ఈ పర్సన్ ని చాలా చాలా అట్రాక్ట్ చేశాయి. బికాస్ మీ వాల్యూ తెలుసుకున్నారు ఈ పర్సన్. మీరు ఈ కనెక్షన్ లో పెట్టిన ఎఫర్ట్స్ కానీ సాక్రిఫైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్సన్ కి అర్థమయ్యాయి. ఎందుకంటే ఈ ఓవర్ థింక్ ఏదైతే చేశారో, ఈ స్టాగ్నెంట్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, ఈ క్లారిటీ అనేది పర్సన్ కి వచ్చింది ఇక్కడ. సో అందుకనే ఈ క్లారిటీ వచ్చిన వెంటనే ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు, ఈ పర్సన్ లేకుండా నేను ఉండలేను, ఈ పర్సన్ కాకుండా ఇంకా ఏ పర్సన్ తో లైఫ్ లో ఉన్నా కూడా హ్యాపీనెస్ అనేది రాదు అనే ఒక ఎండింగ్ కి పర్సన్ వచ్చారు. అందుకనే ఈ పర్సన్ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు, మళ్ళీ ఎలా రావాలి మీ దగ్గరికి, మళ్ళీ ఎలా సక్సెస్ తీసుకురావాలి, వీళ్ళని ఎలా టర్న్ చేయాలి, ఒక హ్యాపీ ఎనర్జెటిక్ పాజిటివ్ వేలో ఎలా తీసుకెళ్ళాలి. బికాస్ సక్సెస్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్. ఇప్పటి వరకు మీ మధ్య థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఉన్నా, లేకపోతే ఎవరైనా అడ్డుపడుతున్నారు మీ రిలేషన్షిప్ కి అనుకున్నా, బట్ అన్నిటిని కట్ చేసి ఒక సక్సెస్ తీసుకురావాలి అనే ఒక ఎనర్జీస్ లో ఈ పర్సన్ ఖచ్చితంగా ఉన్నారు. బికాస్ ఈ పర్సన్ కి మీ వాల్యూ అర్థమైంది, మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు ఈ కనెక్షన్ లో అనే ఒక వాల్యూ ఈ పర్సన్ తెలుసుకున్నారు అనమాట. ఎందుకంటే యూనివర్స్ తనకి తెలిసేలా చేశారు, మీరు చేసుకున్న కర్మాస్, పాజిటివ్ కర్మాస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇప్పుడు రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. అందుకని ఈ పర్సన్ తనంతటి తానే ప్లాన్ చేస్తున్నారు ఎలా చేయాలి, ఒక టైం కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా ఒక మంచి హ్యాపీ న్యూస్ అనేది పర్సన్ నుంచి వచ్చే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్. సో చూద్దాం మరి అసలు తన ఇంటెన్షన్స్ ఏంటి అని. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద intentions of my collective partner, why this person is in Page of Wands Sun energy right now, what are their true intentions, what are their true intentions, universe please clarify. Time press again, see డబుల్ కన్ఫర్మేషన్ అండి. ఖచ్చితంగా ఈ పర్సన్ చాలా చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు. సి ఇక్కడ ఏదైతే ఇన్ని రోజులు మీ కనెక్షన్ స్పాయిల్ అయిందో, నో కాంటాక్ట్ సెపరేషన్ వచ్చిందో అది మీ మంచికే జరిగింది. ఎందుకంటే మీ మధ్యలో ఏదైనా థర్డ్ పార్టీ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే అవన్నీ ఎండ్ అయిపోయాయి. బికాస్ ఈ పర్సన్ కి మీ వాల్యూ అర్థమైంది. సి ఎంప్రెస్ ద డెవిల్ రెండు ఓవర్కమ్ చేసుకుంటున్నాయి అనమాట. సి డెవిల్ ఎప్పుడు ఓడిపోతానే ఉంటది డివైన్ నుండి, రైట్? సో డివైన్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి. అందుకనే మీ వాల్యూ ఈ పర్సన్ తెలుసుకున్నారు, ఒక సోల్మేట్ కనెక్షన్ ఫీల్ అయ్యారు. ఏదైతే సెపరేషన్, ఏదైతే బ్లాక్ ఎనర్జీస్ పెట్టారో మీకు ఇన్ని రోజులు ఈ పర్సన్, దానివల్ల ఈ పర్సన్ తెలుసుకున్నారు అది మీ మంచికి జరిగింది, ఏదైతే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో. అండ్ ఆల్సో ఈ పర్సన్ ప్రెసెంట్ మీ గురించి 24/7 చాలా చాలా అబ్సెసివ్ గా థింక్ చేస్తున్నారు. ఎలా మళ్ళీ ఈ కనెక్షన్ ని రీస్టార్ట్ చేయాలి, ఎలా స్టెబిలిటీ తీసుకురావాలి. బికాస్ ఈ పర్సన్ కి ఖచ్చితంగా మిమ్మల్ని వదులుకోవాలని అయితే లేదు, ఒక స్టెబిలిటీ తీసుకురావాలి, హ్యాపీనెస్ తీసుకురావాలి. అండ్ ఆల్సో ఏంటంటే మీరు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. ఒకవేళ మేల్ అయితే మీరు చూసే వాళ్ళు చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు, మీ కళ్ళు బాగుంటాయి, మీ హెయిర్ బాగుంటది, మీ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంటది. అండ్ కొంతమంది ఒకవేళ చూసే వాళ్ళు ఫీమేల్ అయితే ఈ పర్సన్ మీతో కిడ్స్ ని కావాలి, తన లైఫ్ లో కిడ్స్ మీతోనే రావాలి అని ఒక ఇమాజినేషన్ లో ఈ పర్సన్ ఉన్నారంటే, బికాస్ చాలా చాలా అట్రాక్షన్ ఉందండి మీ సైడ్. బికాస్ చాలా అబ్సెసివ్ గా థింక్ చేస్తున్నారు 24/7. సో అది కూడా ఒక రీజన్ దట్ హీస్ ప్లానింగ్, హీ ఆర్ షీ ఈస్ ప్లానింగ్ సంథింగ్. మీకు ఏదో ఒక మంచి ఈ కనెక్షన్ లో ఒక గ్రేట్ సక్సెస్ తీసుకురావాలని అయితే ఈ పర్సన్ మంచి ఎనర్జీస్ తో ఖచ్చితంగా ఉన్నారు. సో స్టిల్ లెట్స్ క్లారిఫై వై ద ఎంప్రెస్ హియర్, వై ద ఎంప్రెస్, యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై. కింగ్ ఆఫ్ కప్స్, 2 of Wands, వరల్డ్, వావ్, 7 of Pentacles. సి ఇక్కడ నాకు ఇక్కడ మీ ఎనర్జీస్ వస్తున్నాయి ఖచ్చితంగా. అండ్ డెవిల్ అగైన్ కమింగ్. సో ఇక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా మీరు చాలా వెయిట్ చేశారు అండ్ ఈ పర్సన్ ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. మీరు పాస్ట్ లో వెయిట్ చేశారు ఈ కనెక్షన్ ఎప్పుడు స్టెబిలిటీ వస్తుంది, ఎప్పుడు గ్రో అవుతుంది అని లిటరలీ మీరు వెయిట్ చేశారు. అండ్ దిస్ ఈస్ ద టైం, ఇప్పుడు టైం వచ్చింది దట్ ఈ పర్సన్ ఎంత ఓవర్ థింక్ చేసి ఒక డెసిషన్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అని ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు అని చెప్పాను కదా. సో ఈ ప్లానింగ్, ఈ థింకింగ్ ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నారు. బట్ ఇక్కడ అగైన్ ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఒకవేళ థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీని ఎలా డీల్ చేయాలి, వాళ్ళని ఎలా ఎలిమినేట్ చేయాలి. ఒకవేళ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయితే వాళ్ళని మిమ్మల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. సో తన ట్రూ ఇంటెన్షన్స్ వచ్చి థర్డ్ పార్టీ ఉంటే వాళ్ళని కట్ చేసి మీతో లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్ కి మీరంటే చాలా చాలా ఇష్టం, తన ఎమోషన్స్ చాలా ఓవర్ఫ్లో అవుతున్నాయి అనమాట.
అండ్ ఈ పర్సన్ కూడా లిటరలీ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఈ కనెక్షన్ లో ఒక ప్రాపర్ గుడ్ టైం వస్తుందో, ఒక కరెక్ట్ టైం రాగానే యాక్షన్ తీసుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి, స్టెబిలిటీ తీసుకురావాలి అండ్ ఒక న్యూ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ చాలా మందికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనిపిస్తుంది. సో మీరు లాంగ్ డిస్టెన్స్ లో ఉండుంటే లైక్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ సిటీస్ ఆర్ డిఫరెంట్ కంట్రీస్ లో ఉండుంటే మీ దగ్గరికి ట్రావెల్ చేసి ఈ పర్సన్ మిమ్మల్ని మీట్ అవ్వాలనుకుంటున్నారు అండ్ మీతో లైఫ్ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. బికాస్ ద ఎంప్రెస్ మీరంటే చాలా 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 స్టెబిలిటీ కావాలి కనెక్షన్ లో అని మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు ఈ పర్సన్ ని. సో తన ఎమోషన్స్ అన్ని ఓవర్ఫ్లో అయిపోతున్నాయి అనమాట. సో తన ఎమోషన్స్, తన ఫీలింగ్స్, ఇంటెన్షన్స్ ఆర్ వెరీ ప్యూర్ అండ్ వెరీ పాజిటివ్. డెఫినెట్ గా క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్. ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ ఎనర్జీస్, టాక్సిక్ సైకిల్స్ అనేవి ఎండ్ అయిపోతున్నాయి ఈ కనెక్షన్ లో వెరీ సూన్. సో డెఫినెట్లీ క్లైమ్ చేసుకోండి. సో చూద్దాం ఈ పర్సన్ నెక్స్ట్ యాక్షన్స్ ఎలా ఉంటాయో. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై what are the next actions of this person towards my collective. What are the next actions of this person towards my collective and for this relationship. Four of Pentacles, Justice, wow. Five of Swords, Ten of Pentacles, Judgment, Two of Pentacles and Nine of Wands. Okay, సో ఖచ్చితంగా నెక్స్ట్ ఈ పర్సన్ యాక్షన్స్ ఎలా ఉంటాయంటే ఒక హోప్ తో ఈ పర్సన్ ఉంటారు. బికాస్ పాస్ట్ లో మీకు చాలా ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి థర్డ్ పార్టీ వల్ల, జగ్లింగ్ ఎనర్జీస్ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మీ కనెక్షన్ కోసం ఫైట్ చేయాలి అనుకుంటున్నారు. ఏ థర్డ్ పార్టీ కోసం అయితే మీకు గివప్ ఇచ్చారు, ఏ థర్డ్ పార్టీ కోసం అయితే మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీస్ లో పెట్టేసి వెళ్ళిపోయారో ఆ థర్డ్ పార్టీతో ఈ పర్సన్ ఫైట్ చేయాలి అనుకుంటున్నారు. ఏ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేయాలి, దాన్ని రిమూవ్ చేసేయాలి అనుకుంటున్నారు. బికాస్ ఈ పర్సన్ ఒక జడ్జ్మెంట్ కైండ్ ఆఫ్ ఎనర్జీస్ లో ఉన్నారు. అంటే ఈ పర్సన్ ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకోవాలి ఈ కనెక్షన్ కోసం. ఒకవేళ యాక్షన్ తీసుకోకుండా ఇలానే ఉంటే ఇది ఇంకా స్టాగ్నెంట్ ఎనర్జీస్ లోకి వెళ్ళిపోతుంది అని ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు. సో ఖచ్చితంగా ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకొని ఈ పర్సన్ మీ దగ్గరకు వస్తారు. సో నెక్స్ట్ యాక్షన్స్ విల్ బి లైక్ ఖచ్చితంగా ఒక పాజిటివ్ డెసిషన్ ఈ పర్సన్ తీసుకొని మీకు ఒక ప్రాపర్ జస్టిస్ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ పాసిబుల్. బికాస్ ఇక్కడ ఈ పర్సన్ మీతో ఒక ఫ్యామిలీని ఇమాజిన్ చేసుకుంటున్నారు, మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అనే ఒక ఇంటెన్షన్ లో ఉన్నారు. ఆర్ తనకి మీకు తన ఫ్యామిలీతో ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఒక ఎనర్జీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ యాక్షన్స్ విల్ బి లైక్ మీకు ఒక జస్టిస్ చేస్తారు ఈ పర్సన్, ఒక హోప్ మళ్ళీ మీకు ఇస్తారు. బికాస్ ఇన్ని డేస్ మీరు ఏదైతే వెయిట్ చేశారో వెయిటింగ్ ఎనర్జీస్ అన్ని పోతాయి. సో మీకోసం ఈ కనెక్షన్ సక్సెస్ అవ్వడం కోసం ఒక ప్రాపర్ గా థర్డ్ పార్టీతో ఫైట్ చేసి అయినా సరే, కన్ఫ్యూజన్ నుంచి బయటికి వచ్చైనా సరే ఈ పర్సన్ ఒక జస్టిస్ చేస్తారు. బికాస్ తనకి చాలా చాలా అబ్సెసివ్ ఫీలింగ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో చాలా పొసెసివ్నెస్ మీరంటే. సో ఆ ఫీలింగ్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఒక కైండ్ ఆఫ్ జస్టిస్ అయితే ఈ పర్సన్ మీకు ఇవ్వడానికి అయితే వస్తారు. సో తన నెక్స్ట్ యాక్షన్స్ ఆర్ లైక్ వెరీ పాజిటివ్. సో ఆ కైండ్ ఆఫ్ పాజిటివ్ అవుట్కమ్ చూడబోతారు. లైక్ తన నెక్స్ట్ యాక్షన్స్ విల్ బి లైక్ మీ దగ్గరకు వచ్చి తను థర్డ్ పార్టీతో ఎండ్ చేసేసుకొని ఆర్ బ్యాలెన్స్ చేసుకొని మీ దగ్గర క్లారిటీ ఇస్తారనమాట. సో దట్ మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా కనిపిస్తున్నాయి. బికాస్ ఇక్కడ జస్టిస్ అండ్ ద జడ్జ్మెంట్ బోత్ ఆర్ టెలింగ్ లైక్ మీకు ఒక సక్సెస్ జరుగుతుందండి. మీరు ఇన్ని డేస్ దేన్నైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో, దేనికోసం అయితే ఇన్ని డేస్ వెయిట్ చేశారో అదైతే మీకు ఈ పర్సన్ నుంచి వస్తుంది. అంటే మీ పర్సన్ మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, మ్యారేజ్ కమిట్మెంట్ అని మీరు అనుకోని ఉంటే ఆ మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు. థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకోవాలి అని అనుకోని ఉంటే థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకొని వాళ్ళని నేను వదిలేశాను అనే చెప్పే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆ పొసెసివ్నెస్ మీరు చూస్తారు. సో ఖచ్చితంగా నెక్స్ట్ యాక్షన్స్ విల్ బి లైక్ మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి, ఒక ఫైనల్ డెసిషన్ ఇవ్వడానికి ఈ పర్సన్ వస్తారు అనమాట. ఓకే, సో అవుట్కమ్ చెక్ చేద్దాం. యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ విల్ బి ద అవుట్కమ్ ఫర్ దిస్ కనెక్షన్. వాట్ విల్ బి ద అవుట్కమ్ యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై. వావ్, ద ఫూల్, ద మెజిషియన్, వావ్, 5 of Pentacles and 9 of Wands again came. సో ఇక్కడ ఏంటి అంటే అవుట్కమ్ మీకు ఒక న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేశారో ఆ మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా వర్క్ అవుతాయి. బికాస్ ఇక్కడ
ఏదైతే సపరేషన్ ఉండిందో, ఏదైతే ఒక థర్డ్ పార్టీ ఎనర్జీస్, ఏదైతే ఒక స్పాయిల్ అయిపోయింది, మొత్తం ఫాల్ డౌన్ అయిపోయింది కనెక్షన్ అని మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి మళ్ళీ రీబర్త్ అవుతుంది. ఇది ఈ కనెక్షన్ అనేది, సపరేషన్ అనేది ఎండ్ అయిపోతుంది ఇంకా. అందుకని మీరు ఏదైతే హోప్ పెట్టుకొని ఉన్నారో ఇన్ని డేస్ ఈ కనెక్షన్ లో మళ్ళీ మంచి రోజులు వస్తాయి, మళ్ళీ న్యూ స్టార్ట్ వస్తుంది, రీయూనియన్ వస్తుంది అని ఏదైతే అనుకున్నారో, సో ఖచ్చితంగా అవుట్కమ్ అదే జరుగుతుంది. ఈ సపరేషన్ అనేది ఇంకా వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో కొంతమందికి మనీ ఇష్యూస్ ఉంటే అవి కూడా క్లియర్ అవుట్ అయిపోతాయి, అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్ క్లియర్ అవుట్ అయిపోతాయి. అంటే సక్సెస్ వస్తుంది, పాజిటివ్ గ్రోత్ అనేది వస్తుంది, బికాస్ లాట్ ఆఫ్ స్టెబిలిటీ. బికాస్ మీకు ఇద్దరికి తెలిసి ఈ కనెక్షన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలో, అప్స్ అండ్ డౌన్స్ మీరు ఈ కనెక్షన్ లో చూసారు కాబట్టి మీరు మళ్ళీ రిస్క్ తీసుకుంటారు. అందరినీ కన్విన్స్ చేసి రిస్క్ తీసుకొని ఈ కనెక్షన్ ని సక్సెస్ చేయడానికి అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేశారు. సో అవుట్కమ్ ఇస్ వెరీ పాజిటివ్. సో మీరు ఒక న్యూ స్టార్ట్, న్యూ బిగినింగ్ రిస్క్ తీసుకొని అయినా సరే ఈ కనెక్షన్ ని సక్సెస్ చేస్తారు. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎనర్జీ. ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. అవుట్కమ్ అండ్ నెక్స్ట్ యాక్షన్స్ ఆర్ లైక్ వెరీ వెరీ పాజిటివ్. సో జస్ట్ కమెంట్ అండ్ ప్లాన్ చేసుకోండి. ఓకే, సో యూనివర్స్ గైడెన్స్ చూద్దాం. Please keep your messages, angels. What are the messages that you want to tell of this? A year from now, romance, recovery, wait. వెయిట్ చేయమని అడుగుతున్నారు. ఎవరైనా మూవ్ ఆన్ అయిపోవాలి, గివ్ అప్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక యూ డోంట్ హ్యావ్ టు గివ్ అప్ అండి. వెయిట్ చేయండి. డెఫినెట్ గా మీరు అనుకుంటున్న రికవరీ ఏదైతే ఉందో, ఈ కనెక్షన్ డ్యామేజ్ అయిపోయింది ఇంకా వదిలేద్దాము, ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నారో, నో, రికవరీ అయ్యే ఛాన్సెస్ ఆర్ హైలీ పాసిబుల్. బికాస్ ఈ కనెక్షన్ కి ఇంకా ఇంకొక ఛాన్స్ వస్తుంది అని యూనివర్స్ చెప్తున్నారు. అండ్ ఆల్సో ఒక ఇయర్, ఇప్పుడు మీరు ఏదైతే ఏ టైంలో అయితే ఈ వీడియో వాచ్ చేస్తున్నారో అక్కడి నుంచి ఒక ఇయర్ లోపల మీరు ఒక డ్రాస్టిక్ చేంజ్ ఈ కనెక్షన్ లో చూస్తారు. అండ్ రొమాన్స్ ఇస్ ఆల్సో కమింగ్ యువర్ వే. మీ పర్సన్ తో మీరు హ్యాపీగా టైం స్పెండ్ చేసే డేస్ కూడా మీకు రాబోతున్నాయి. సో జస్ట్ వెయిట్ అండ్ సీ, జస్ట్ వెయిట్ చేయమని చెప్తున్నారు. సో పేషెన్స్ ఇస్ ద కీ. ఖచ్చితంగా వెయిట్ చేయండి. అండ్ మీ చుట్టుపక్కల ఎవరైనా హెల్ప్ఫుల్ పీపుల్ ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. సో ఒక పాజిటివ్ హోప్ తో ఉండండి. ఈ కనెక్షన్ ముందుకెళ్తుంది, ఖచ్చితంగా రికవర్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఐ హోప్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అలాగే కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఎంతవరకు రెజనేట్ అయింది అని చెప్పి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్ అండి. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్, అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై అండ్ నమస్తే.